బ్రేకింగ్ న్యూస్ జానీ మాస్టర్ పోలీస్ కస్టడీకి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇది. కస్టడీలో జానీ మాస్టర్ పై పోలీసులు చాలా ప్రశ్నల వర్షాన్ని కురిపించారు. నిన్న రాత్రి జానీ మాస్టర్ను పోలీసులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న జానీ మాస్టర్ను కోర్టులో పిటిషన్ వేసి కోర్టు అనుమతితో తమ కస్టడీలోకి తీసుకున్నారు. 4 రోజుల పాటు కస్టడీకి నిన్న కోర్టు అనుమతినిచ్చింది. దీంతో నిన్న రాత్రి జానీ మాస్టర్ను కస్టడీలోకి తీసుకున్న పోలీసులు చాలా ప్రశ్నలను జానీ మాస్టర్పై కురిపించారు. ఆ యువతికి 16 ఏళ్ల వయసు ఉన్నప్పుడే అత్యాచారానికి పాల్పడ్డావా అంటూ, అలాగే ముంబై హోటల్లో అర్ధరాత్రి యువతి రూమ్లోకి వెళ్ళి ఏం చేశావు, వీడియోలు చూపించి బెదిరించావా, షూటింగ్ సమయంలో క్యారవాన్లో యువతిని వేధించావా, ఇలా చాలా క్వశ్చన్స్ జానీ మాస్టర్ ముందు ఉంచినట్టుగా తెలుస్తోంది. జానీ మాస్టర్ను 4 రోజుల పాటు పోలీస్ కస్టడీకి కోర్టు అనుమతి ఇవ్వడంతో జానీ మాస్టర్ ముందు చాలా ప్రశ్నలు ఉంచారు. జానీ మాస్టర్ ఎటువంటి ఆన్సర్ చెప్పాడో, అక్కడ జానీ మాస్టర్ ఏ విధంగా ఇంకెటువంటి క్వశ్చన్స్ జానీ మాస్టర్ పై ఉంచారనే వివరాలు అందించడానికి మా ప్రతినిధి దేవిక అందుబాటులో ఉన్నారు. దేవిక, జానీ మాస్టర్ సరైన ఆన్సర్స్ ఇచ్చాడా? జానీ మాస్టర్ని పోలీస్ కస్టడీలో పోలీసుల ప్రశ్నలకు ఎటువంటి సమాధానాలు చెప్పినట్టుగా తెలుస్తోంది? ఆన్సర్ జానీ మాస్టర్ ఉన్నారు, అతని మీద కూడా కేసు ఫైల్ అయింది. ఆ విషయం ప్రతి ఒక్కరు కూడా తెలిసిందే. అయితే ప్రస్తుతానికి కస్టడీలో భాగంగా నార్సింగ్ పోలీసులు అయితే అతని మీద ప్రశ్నల వర్షం అయితే కురిపిస్తున్నారని చెప్పాలి. పొద్దున్న 11 గంటల సమయం నుంచి ఇప్పుడు దాదాపుగా 4 అవుతుంది. ఇప్పటి వరకు కూడా విచారణ చేపట్టారని చెప్పాలి. ఈ ప్రశ్నలు కూడా ఏవైతే ఇప్పుడు జానీ మాస్టర్ సంబంధించి ఎవరైతే యువతి ఆ మహిళ బాధితురాలు ఉందో, తను ఏవైతే తన ప్రాబ్లమ్స్ అన్నిటి, అంటే జానీ మాస్టర్ ఏ విధంగా ఇబ్బంది పెట్టాడు ఏంటనేవన్నీ అవన్నీ కూడా ఫిర్యాదు చేసిన వాటికి సంబంధించి, అంటే ముంబైలో ఒక హోటల్ కి తీసుకెళ్లి అర్ధరాత్రి అమ్మాయి నీ రూమ్ లో ఏం చేశారు అన్నట్టుగా, లేకపోతే ఒక వీడియోలు చూపించి బెదిరించారా, ఒక షూటింగ్ ప్లేస్ లో తన అసభ్యకరంగా ప్రవర్తించారా అనే విధంగా, అదేవిధంగా క్యారవాన్ లో అసలు ఏం చేశారా ఆమె మీద అంటూ కూడా కొన్ని ప్రశ్నలు అయితే ఆయన మీద అడుగుతున్నారనే చెప్పాలి. దీనికి సంబంధించి అంటే ఇంకొక ముఖ్యంగా ఏంటంటే మతం మారి తనను పెళ్లి చేసుకోమని ఒత్తిడి కూడా చేశాడు అంటూ కూడా అమ్మాయి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. దాని మీద కూడా ప్రశ్న అడుగుతున్నారని కూడా మనకి సమాచారం అందింది. ఇంకోటి దాదాపుగా 4 ఏళ్ల నుంచి ఆ అమ్మాయి మీద అత్యాచారం చేస్తున్నావా అంటూ కూడా అధికారులు అయితే అడగడం జరుగుతుంది. దీనికి సంబంధించి కూడా జానీ మాస్టర్ ఏమి అంటే పొంతని ఆ ప్రశ్నలకి సమాధానం కూడా సరిగ్గా ఇవ్వట్లేదు, పొంతన లేని. మీరు కొద్దిసేపు అందుబాటులోనే ఉండండి. జానీ మాస్టర్ పై పోలీసులు ఉంచిన ప్రశ్నలు ఆర్టీవీ దగ్గరున్నాయి. జానీ మాస్టర్ పై పోలీసులు ఏ క్వశ్చన్, నీ రూమ్ లో ఏం చేశారు అన్నట్టుగా, లేకపోతే ఒక వీడియోలు చూపించి బెదిరించారా, ఒక షూటింగ్ ప్లేస్ లో తన అసభ్యకరంగా ప్రవర్తించారా అనే విధంగా, అదేవిధంగా క్యారవాన్ లో అసలు ఏం చేశారా ఆమె మీద అంటూ కూడా కొన్ని ప్రశ్నలు అయితే ఆయన మీద అడుగుతున్నారనే చెప్పాలి. దీనికి సంబంధించి అంటే ఇంకొక ముఖ్యంగా ఏంటంటే మతం మారి తనను పెళ్లి చేసుకోమని ఒత్తిడి కూడా చేశాడు అంటూ కూడా అమ్మాయి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. దాని మీద కూడా ప్రశ్న అడుగుతున్నారని కూడా మనకి సమాచారం అందింది. ఇంకోటి దాదాపుగా 4 ఏళ్ల నుంచి ఆ అమ్మాయి మీద అత్యాచారం చేస్తున్నావా అంటూ కూడా అధికారులు అయితే అడగడం జరుగుతుంది. దీనికి సంబంధించి కూడా జానీ మాస్టర్ ఏమి అంటే పొంతని ఆ ప్రశ్నలకి సమాధానం కూడా సరిగ్గా ఇవ్వట్లేదు, పొంతన లేని. మీరు కొద్దిసేపు అందుబాటులోనే ఉండండి. జానీ మాస్టర్ పై పోలీసులు ఉంచిన ప్రశ్నలు ఆర్టీవీ దగ్గరున్నాయి. జానీ మాస్టర్ పై పోలీసులు ఏ క్వశ్చన్స్ ఉంచారో ఇప్పుడు మీరు ఆ క్వశ్చన్స్ టెక్స్ట్ రూపంలో కూడా చూస్తున్నారు. వాటిని నేను మీకు వివరించబోతున్నాను. ముంబైలో హోటల్లో అర్ధరాత్రి యువతి రూమ్లోకి వెళ్ళి ఏం చేశావు, ఈ ప్రశ్న ఉంచారు. ఆ రోజు ముంబై హోటల్కి వెళ్ళినప్పుడు కొన్ని ఆధార్తో పాటు కొన్ని డాక్యుమెంట్స్ని పట్టుకొని నా రూమ్కి రావాలి అని జానీ మాస్టర్ పిలిచాడు అంటూ ఆ యువతి అందులో పేర్కొంది. ఆ తర్వాత తలుపు గెడ తీసుంచాడు, బోల్ చేయలేదు, గెడ పెట్టలేదు. ఈలోపు నేను అక్కడికి వెళ్ళిన తర్వాత తలుపు మామూలుగానే వచ్చేసింది. తలుపు వెనక జానీ మాస్టర్ ఉన్నాడు, నా పైగాత్యానికి పాల్పడ్డాడని అందులో పేర్కొంది. అదే క్వశ్చన్ని జానీ మాస్టర్ ముందుంచారు. అలాగే షూటింగ్ సమయంలో క్యారవాన్లో యువతిని వేధించావా అని, షూటింగ్ సమయంలో క్యారవాన్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ చాలా వేధింపులకు పాల్పడ్డాడు అంటూ ఆ యువతి పిటిషన్లో పేర్కొన్నారు. ఆ క్వశ్చన్నే షూటింగ్ సమయంలో క్యారవాన్లో యువతిని వేధించావా అంటూ కూడా జానీ మాస్టర్పై క్వశ్చన్ ఉంచారు. నిన్న రాత్రి జానీ మాస్టర్ను పోలీసులు అదుపులోకి తీసుకొని జానీ మాస్టర్పై ప్రశ్నల వర్షాన్ని కురిపిస్తున్నారు. అలాగే ఆ యువతి మత మార్పిడి గురించి కూడా జానీ మాస్టర్ నాపై ఒత్తిడి చేశాడు అంటూ పిటిషన్లో పేర్కొన్నారు. మతం మారి పెళ్లి చేసుకోవాలి అని ఆ యువతిపై ఒత్తిడి చేశావా అంటూ కూడా
ప్రశ్నలు సంధించారు. అలాగే 4 ఏళ్ల నుంచి ఆ యువతిపై అత్యాచారానికి పాల్పడ్డావనే క్వశ్చన్ కూడా ఉంచారు. 4 సంవత్సరాల నుంచి జానీ మాస్టర్ నాపై అత్యాచారానికి పాల్పడుతున్నాడు. నేను మైనర్గా ఉన్నప్పుడే నాపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ముంబైలో తొలిసారి నాపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అప్పటి నుంచి నన్ను బెదిరిస్తూ అత్యాచారానికి పాల్పడుతున్నాడు జానీ మాస్టర్ అంటూ ఆ యువతి ఫిర్యాదులో పేర్కొన్న నేపథ్యంలో 4 ఏళ్ల నుంచి యువతిని అత్యాచారం చేస్తున్నావా అంటూ ఈ క్వశ్చన్ కూడా జానీ మాస్టర్పై ఉంచారు. సో ఈ క్వశ్చన్స్కి జానీ మాస్టర్ నుంచి సరైన సమాధానాలు రాలేదు అని పోలీసులు భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. మా ప్రతినిధి దేవిక మనకు అందుబాటులో ఉన్నారు. దేవిక, ఈ క్వశ్చన్స్కి జానీ మాస్టర్ ఎటువంటి ఆన్సర్స్ ఇచ్చాడు? ఏవైతే ఇప్పుడు ప్రశ్నలు ఉన్నాయో వాటికి సంబంధించి అసలు జానీ మాస్టర్ ఎటువంటి పొంతల లేని సమాధానం అయితే చెప్తున్నట్టుగా సమాచారం అందుతుంది రోహిత్. అయితే గత 4 రోజుల పాటు కూడా కస్టడీలో ఉంచడం జరిగింది. అయితే ప్రస్తుతానికి ఇప్పుడు కనుక చూసుకుంటే జానీ మాస్టర్ ని నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో ఉంచడం జరిగింది. ఇప్పుడు ఏవైతే ప్రశ్నలు ఉన్నాయో అవన్నీ అడుగుతున్నప్పటికీ కూడా అసలు పొంతలు లేని సమాధానాలు, అసలు అడుగుతున్న ప్రశ్నలకి సమాధానాలు కూడా ఎటువైపు ఏమున్నాయని కూడా చెప్పలేని పరిస్థితి అనేది అటు జానీ మాస్టర్ పరిస్థితి ఉందని చెప్పొచ్చు. అయితే ఇదే విధంగా ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే రోహిత్, ప్రస్తుతానికి ఏదైతే ఇప్పుడు విచారణ సమయం పొద్దున ఏదైతే 11 గంటల సమయం ఉందో అప్పుడు జానీ మాస్టర్ కొంచెం నీరసంగా కనిపించడంతో అతన్ని వైద్య పరీక్షలకు అయితే పంపించడం జరిగింది. ఇక్కడ గోల్కొండ దగ్గర ఏదైతే ఒక ఆసుపత్రి ఉందో, ప్రభుత్వ ఆసుపత్రి ఉందో అక్కడికి పంపించడం జరిగింది. అక్కడికి వెళ్ళాక ఏదైతే వాటర్ కొంచెం చేంజ్ అవ్వడం వల్ల ఆయన ఆరోగ్య పరిస్థితి సరిగ్గా బాగాలేదంటూ కూడా అక్కడ రిపోర్ట్లు అయితే తేలడం జరిగింది. సో దానికి సంబంధించి కూడా అతనికి కొంచెం ఫుడ్ సరిగ్గా ఇవ్వాలి అంటూ కూడా డాక్టర్లు చెప్పడం జరిగింది. ఇది ఒక ముఖ్యమైన ఇదైతే. మరోవైపు చూసుకుంటే ఏదైతే ఆ మహిళ ఫిర్యాదులో పేర్కొనిందో ఏ విధంగా ఇబ్బంది పెట్టాడు, గత 4 ఏళ్లుగా నన్ను మానసికంగా శారీరకంగా ఇబ్బంది పెడుతున్నాడు, క్యారీ వ్యాన్ లో సహా అంటే తన ప్యాంటు విప్పి తన ముందు నిల్చోవడం జరిగింది అంటుకొని ఏవైతే ముఖ్యంగా తను పాయింట్స్ రేస్ చేసిందో వాటిని మొత్తంగా కూడా పొద్దున 11 గంటల నుంచి ఇప్పుడు దాదాపుగా 4:15 అవుతుంది. ఇప్పటి వరకు కూడా విచారణ చేపడుతూనే ఉన్నారు. ఎవరైతే ఆ మహిళ ముఖ్యంగా ఏ పాయింట్స్ అయితే అక్కడ రేస్ చేసిందో, ఏదైతే ఫిర్యాదులు రాసిందో వాటిని ఒక్కొక్కటిగా ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్కటిగా అడుగుతున్నప్పటికీ కూడా దాదాపుగా ఏవైతే ఇప్పుడు ఈ 10-15 ప్రశ్నలు ఉన్నాయో దాదాపుగా ప్రశ్నలన్నీ అడుగుతున్నప్పటికీ కూడా అసలు కొంతలో లేని సమాధానం, అడుగుతున్న ప్రశ్నకి ఈయన చెప్తున్న సమాధానానికి అసలు ఏది అటువైపుగా లేని పరిస్థితి అయితే కనిపిస్తున్నట్టుగా కూడా మనకి లోపల అధికారులు, పోలీసు అధికారులు అయితే చెప్పడం జరిగింది. ప్రస్తుతానికి మాత్రం ఇంకా విచారణ కొనసాగుతూనే ఉంది. కానీ ఈ నేపథ్యంలోనే ఎవరైతే జానీ మాస్టర్ భార్య ఉన్నారో తను కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఎందుకంటే తన ఆరోగ్యం సరిగ్గా లేదు అని తెలుసుకోవడంతో ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి ఒకసారి తనను చూపిస్తారేమో అంత మాట్లాడడానికి వచ్చినప్పటికీ కూడా పోలీసులు అయితే అనుమతి ఇవ్వకుండా ఇక్కడి నుంచి పంపించేయడం జరిగింది. ప్రస్తుతానికి అయితే లోపల ఇంకా విచారణ అయితే జరుగుతుంది. కానీ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నప్పటికీ కూడా అసలు పొందల లేని సమాధానాలు అయితే చెప్తారు రోహిత్. రైట్ దేవిక, జానీ మాస్టర్ కస్టడీలో పోలీసులు చాలా ప్రశ్నలను సంధిస్తున్నారు. ఆ ప్రశ్నలు ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. జానీ మాస్టర్ పై పోలీసులు సంధిస్తున్న ప్రశ్నలు ఇవే. యువతికి 16 ఏళ్ల వయసు ఉన్నప్పుడే అత్యాచారానికి పాల్పడ్డావా? ముంబై హోటల్లో షూటింగ్ సమయంలో క్యారవాన్లో యువతిని వేధించావా? మతం మారి పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేశావా? ముంబై హోటల్లో ఏం చేశావు? 4 ఏళ్ల నుంచి యువతిని అత్యాచారం చేస్తున్నావా? ఇలా చాలా క్వశ్చన్స్ జానీ మాస్టర్పై ఉంచారు. కానీ జానీ మాస్టర్ మాత్రం వాటికి నాకు తెలీదు, నాకు సంబంధం లేదు అనే సమాధానం జానీ మాస్టర్ చెబుతున్నట్టుగా తెలుస్తోంది. పోలీసులు కొన్ని వాట్సాప్ మెసేజెస్ను కూడా జానీ మాస్టర్ ముందుంచి మరి ఈ మెసేజ్ ఎందుకు చేశావు, ఇలా ఎందుకు మెసేజ్ చేసావు, ఈ సమయంలో ఎందుకు మెసేజ్ చేసావు, ఇలా పోలీసులు ప్రశ్నలను సంధిస్తున్నట్టుగా తెలుస్తుంది. కొన్ని ఆడియో టేపులు కూడా పోలీసులకు ఎవిడెన్స్గా ఆ యువతి ఇచ్చినట్టుగా తెలుస్తుంది. వాటిని జానీ మాస్టర్కి ఇచ్చి వాట్సాప్ మెసేజెస్ను కూడా జానీ మాస్టర్కి చూపిస్తూ ఇలా ఎందుకు మెసేజ్ చేసావు సంబంధం లేకపోతే అంటూ జానీ మాస్టర్ను ప్రశ్నిస్తున్నట్టుగా తెలుస్తోంది. 4 రోజుల పాటు జానీ మాస్టర్ని పోలీస్ కస్టడీకి అనుమతినిచ్చింది కోర్టు. ఈ నేపథ్యంలో ఉదయం నుంచి కూడా జానీ మాస్టర్పై ప్రశ్నల వర్షాన్ని కురిపిస్తున్నారు పోలీసులు. కానీ ఎక్కడ జానీ మాస్టర్ నుంచి సరైన సమాధానం రావడం లేదు అని పోలీసులు భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. బ్రేకింగ్ న్యూస్, జానీ మాస్టర్ పోలీస్ కస్టడీకి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇది.
కస్టడీలో జానీ మాస్టర్పై పోలీసులు చాలా ప్రశ్నల వర్షాన్ని కురిపించారు. నిన్న రాత్రి జానీ మాస్టర్ను పోలీసులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న జానీ మాస్టర్ను కోర్టులో పిటిషన్ వేసి కోర్టు అనుమతితో తమ కస్టడీలోకి తీసుకున్నారు. 4 రోజుల పాటు కస్టడీకి నిన్న కోర్టు అనుమతినిచ్చింది. దీంతో నిన్న రాత్రి జానీ మాస్టర్ను కస్టడీలోకి తీసుకున్న పోలీసులు చాలా ప్రశ్నలను జానీ మాస్టర్పై కురిపించారు. ఆ యువతికి 16 ఏళ్ల వయసు ఉన్నప్పుడే అత్యాచారానికి పాల్పడ్డావా అంటూ, అలాగే ముంబై హోటల్లో అర్ధరాత్రి యువతి రూమ్లోకి వెళ్ళి ఏం చేశావు, వీడియోలు చూపించి బెదిరించావా, షూటింగ్ సమయంలో క్యారవాన్లో యువతిని వేధించావా, ఇలా చాలా క్వశ్చన్స్ జానీ మాస్టర్ ముందు ఉంచినట్టుగా తెలుస్తోంది. జానీ మాస్టర్ను 4 రోజుల పాటు పోలీస్ కస్టడీకి